బోల్డ్ అంత హైప్ వచ్చింది, చాలా వరకు డిస్కషన్స్ అయ్యాయి ఎవరెవరు వస్తారని. బీసీలో ఈసారి అధ్యక్షుడు అవుతారు అనుకున్నారు. సడన్ గా ఎన్ రామచంద్రరావు గారి పేరు వచ్చింది. బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్, హెరార్కీ చూడండి, పార్టీ కార్యకర్తలు అన్నట్టుగానే ఇంపార్టెంట్. లీడర్లు కాదు పనిచేస్తారు, కార్యకర్తలు పనిచేస్తారు, లీడర్స్ మోటివేట్ చేస్తారు. రాజా సింగ్ యాటిట్యూడ్ ఏంటంటే స్లైట్లీ బ్రాష్. దాంతో ఏమైపోతుందంటే ఒక పార్టీని క్యారీ చేసుకొని తీసుకెళ్ళాలి. రాష్ట్రంలో బీజేపీని తీసుకురావాలనుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి ఆలోచన లేనట్టుంది అనే మాట రాజా సింగ్ అన్నారు కదా. ఈ కార్యకర్తలకి లీడర్కి డిస్కనెక్ట్ ఉందని లేదని చెప్పట్లేదు, ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకు రాజా సింగ్ క్లిక్ అవుతున్నారంటే రాజా సింగ్ ఒక 1,00,000 మంది వచ్చేస్తారు, అదే టైంలో ఇంకో లీడర్ పిలిస్తే ఎవరు రాదు. అది రాజా సింగ్ అపీల్ అన్నమాట. కార్యకర్తల్ని కన్సిస్టెంట్గా కలవాలి. బీజేపీలో ఏమైపోయిందంటే కాంగ్రెస్ కల్చర్ వచ్చేసింది, బీఆర్ఎస్ కల్చర్ వచ్చేసింది. లీడర్స్ వచ్చారు కాబట్టి అది అలా వచ్చేసిందా కల్చర్. స్టేజ్ మీద ఎక్కువ మంది ఉంటారు, ఆడియన్స్లో తక్కువ ఉంటారు. వర్క్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్, అది ఇంపార్టెంట్. మోదీ గారు చెప్పారు, అమిత్ షా గారు ఎన్నోసార్లు చెప్పారు, ఇన్ ద ఫీల్డ్ పనిచేయాలి. ఎలక్షన్ టైంలో కాదు మీ ఓటర్ దగ్గర వెళ్ళడం. ఎలక్షన్ టైంలో అందరూ వస్తారు ఓటర్ స్లిప్లు ఇవ్వడానికి, మా పార్టీకి ఓట్ వేయండి అని చెప్పడం. ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి కలవండి, ఏమేమి ప్రాబ్లమ్స్ అని చెప్పండి.